అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజు కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్ ఓవైపు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం. అడ్వకేట్లను మాట్లాడుతున్నా, లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి నిగూఢ అర్థాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఈ సందర్భంగా ఒక కవిత ఇప్పుడే కాలం వస్తున్నప్పుడు మహేంద్ర నేను మాట్లాడుకున్నాను. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, కాదేది కవితకు అనర్హత అనేది, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది భూ కబ్జాలకు అనర్హం అన్నట్టు 10 రకాల భూములు సిరిసిల్ల ప్రాంతంలో ప్రైమ్ టైం లొకేషన్లో భూములకు కబ్జా గురైంది వాస్తవం కాదా? మిమ్మల్ని అడుగుతున్న సూటిగా మీ గుండె మీద చేతి వేసుకొని నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందా లేదా? మీకు ఇచ్చిందెంత ప్రభుత్వ స్థలం, మీరు ఆక్యుపై చేసి నిర్మాణం చేసుకునేది ఎంత? ముందు దానిపైన నిజాలు ప్రజలకు చెప్పు అంటున్నా. నిన్నటి రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ సైతం కబ్జా గురైంది కేటీఆర్ గారు. ఇది మీ ఆత్మకు తెలుసా లేదా? తెలియకపోతే ఇప్పుడైనా తప్పొప్పుకొని నీ స్థలానికి మిగిలిన స్థలాన్ని మీరు ఇప్పటికే కొంతమంది ఈ స్థలం మాకు వద్దు, అనర్హమైనటువంటి అంటే ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే అర్హులు చెందాలనో వారికి కాకుండా మాకు వచ్చినటువంటి తిరిగి మీకు ఇస్తున్నామని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని రేపు నువ్వు ఆదర్శంగా ఉండాలనుకుంటే నీ బీఆర్ఎస్ భవన్ కబ్జాకు నీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మిగిలిన భూమిని ముందుగా నువ్వు ప్రభుత్వానికి తిరిగిచ్చి సమానం చెప్పడం మాట సందర్భం చెప్తున్నాను. ఇంతమంది కవిత చెప్పినటువంటి ఏముచ్చరైతే ఉందో నేను ఒక 10 రకాల భూములు చెప్తా. ప్రైమ్ టైం లొకేషన్లో 2 కోట్లకు ఎకరం ఉన్న భూములు సైతం 50 లక్షల పైచిలకు ఉన్నటువంటి భూములు సైతం ఈరోజు మీ 9.5 సంవత్సరాల పరిపాలనలో విచ్చలవిడిగా అర్హులకు చెందాల్సిన భూములు, భావితరాల ప్రజలకు చెందాల్సిన భూములు, ప్రజలకు పేద ప్రజలకు చెందాల్సిన భూములు, వాటర్ ట్యాంకుల నిర్మాణమో, స్కూళ్ళ నిర్మాణమో, ఇందిరమ్మ ఇళ్ళ కోసమో ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్కొక్కటి చదువుతా దయచేసి మీరందరూ కూడా. జంగు సిపాయి భూములు, శిఖం భూములు, పోరంబోకు భూములు, పంచరాయి భూములు, అసైన్మెంట్ భూములు, లావణి పట్టాకు సంబంధించిన భూములు, ఆఖరికి దేవాలయం సంబంధించిన భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులను కూడా కబ్జా చేసే విధంగా. ఇంకోటి గారీజ్ ఖాతా, కేకే ఖాతా, ఆఖరికి 10 రకాలు ఏవైతే భూములు ఆనాడు భావి తరాల వారికి అవసరం చెప్పించినటువంటి ఈ భూములన్నిటి కూడా మీరు కబ్జాను గురి చేసి 1000 ఎకరాలన్నా, నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 1000 ఎకరాలన్నా, అందులో పావుల వంతు ఇప్పటికే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది, 200 పైచిలకు ఎకరాలు. ఇప్పుడిప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈ సిరిసిల్ల, తంగలపల్లి ఈ చుట్టుపక్కల భూములే 1000 ఎకరాలు అంటే ఇంకా కాస్త దూరం వెళ్తే ఇంకో 1000 ఎకరాలు వెళ్ళేటట్టు ఉంది ఈయన యొక్క అక్రమ అవినీతి పరిపాలనలు అన్నమాట. నేను పట్టణంలో దోసుకుంటున్నా, మీకు పల్లెటూరు దోసిపెడుతున్నట్టు నడిచింది ఆ కథలది. నేను పట్టణంలో దోసుకుంటా, ఇగో పల్లెటూరులో మీకు దోషి పెడతాను చెప్పనే విధంగా జరిగింది తప్ప వాళ్ళ పరిపాలనలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఎక్కడ జరగలేదు. ఇక పట్టణంలో జరిగినటువంటి ఈ కార్ రేసింగ్ చూసిండ్రు, గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండ్రు, ఏసీబీ విచారణకు ఎఫ్ఐఆర్ చేసింది, వెంటనే కోర్టు తలుపు తట్టిండు. ఇక్కడ మీకు లాయర్లు మాట్లాడు కాదు, ఆయన ముందు లాయర్లు మాట్లాడుకున్నాడు. అక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా వాటిపైన విచారణ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల ఆస్తిని కాపాడమే ధ్యేయమని చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగింది,
మేడిగడ్డ అడ్డంగా పగిలిపోయింది, అన్నారం సీపేజ్, సుందిళ్ళ సీపేజ్, టెలిఫోన్ ట్యాపింగ్. అరే భార్య భర్తలు మాట్లాడుకుని విన్నటువంటి మీరు దౌర్భాగ్యం. సినీ తారలకు సంబంధించినటువంటి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఖరి జడ్జీలను కూడా వదిలిపెట్టారు, రాజకీయ నాయకులను. కేకే మందిరెడ్డి కూడా పిటిషన్ ఇచ్చినట్టు నాది కూడా నాకు అనుమానం వచ్చింది. నా దగ్గర వస్తే ఒక తిరుపతికి నాకు ఉత్తరం కావాలని వస్తే నువ్వు ఎందుకు ఫోన్ చేసిన 10 రోజున ఆయన నుండి తిరుపతి కోవడానికి ఉత్తరం అడిగినాను నన్ను చెప్పి. అంటే ఎందుకు ఈ విధంగా భయంగా పరిపాలించారు అని అడుగుతుంది. భయంగా టెలిఫోన్ ట్యాపింగ్లో గొర్రెలు వదిలిపోతుంది, బర్రెలు వదిలిపోతుంది, చేపలు వదిలిపోతుంది. ఇన్ని కుంభకోణాలు జరిగితే విచారణ జరగద్దని అడుగుతుంది. చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పని మీరంటున్నారు, గతంలో ఉన్నటువంటి వాళ్ళను. మరి ఆ చట్టం తన పని తను చేసుకపోతే నీ దాకా వచ్చిన తర్వాత ఎందుకు ఈ ఉలికిపాటు ఉంటున్నా, నీ వాళ్ళ దాకా వచ్చేవరకు ఎందుకు ఈ ఉలికిపాటు ఉంటున్నా. ఆధారగా వచ్చి ప్రెస్ మీట్ ఎవరు భయపడకండి. ఎవరు అంటే ఉలగాళ్ళు అంటాడు, లొంగలు అంటాడు, లమ్మకోణ దగ్గర అంటాడు, కుమ్మకోణ దగ్గర అంటాడు. అరే కళ్ళ గట్టినట్టుగా ఇంత కనిపిస్తుంటే పత్రికల్లో ఇంత సర్వే నెంబర్తో సహా రాస్తుంటే ఓవైపు ఈ భూమి మాకద్దు, అనర్లకు చేరిందని చెప్పని మా దగ్గర వింటున్నాం, ఇది మాకు అద్దని చెప్పి అప్పయ్యే కార్యక్రమం మొదలైతే క్యూ కట్టడానికి సిద్ధమవుతున్న వారిని ఆపడం కోసం అదో క్రైమే అంటున్నారు. ఇది ఆయన వారిని కాపాడుకోవడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం అవుతుంది, అది కూడా తప్పే అంటారు. చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా ఇండైరెక్ట్గా చట్టాన్ని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఎవరు భయపడకండి మీకు అవసరం లాయర్లు పెడతాని చెప్పంటే ఏమనాలని అడుగుతున్నాను. మాట్లాడితే బూతు